వింటర్ వొకాబులరీ. చలికాలాన్ని వింటర్ సీజన్ అంటారు, చల్లగాలిని కోల్డ్ వేవ్ అంటారు. మనం చలికాలంలో వణుకుతూ ఉంటాం కదా, ఇలా వనకడాన్ని షివర్ అంటారు. అప్పుడప్పుడు చలి బాగా ఎక్కువైతే పళ్ళు కూడా కొరుకుతూ ఉంటాం కదా, దీన్నైతే చాటరింగ్ టీత్ అంటారు. చాటరింగ్ టీత్. ఈ చలికి నేను వణికిపోతున్నాను, పళ్ళు కూడా కొరుకుతున్నాను అని చెప్పాలి అంటే ఐఎమ్ షివరింగ్ అండ్ ఈవెన్ చాటరింగ్ మై టీత్ డ్యూ టు కోల్డ్ అని చెప్పొచ్చు. మనకి చలికాలంలో ఆయిల్ అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా, ఇలా గడ్డ కట్టడాన్ని ఫ్రీజ్ అంటారు. ఆయిలే కాదు, మనం బైక్ అది నడిపేటప్పుడు మన చేతులు కూడా అప్పుడప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటాయి. ఇలా గడ్డ కట్టేయడాన్ని ఫ్రీజ్ అంటారు. నా చేతులు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫ్రీజ్ అయిపోయాయి అని చెప్పాలి అంటే మై హ్యాండ్స్ ఫ్రోజ్ వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ అని చెప్పొచ్చు. మనకి బాగా చలి ఎక్కువైపోయినప్పుడు గగురుపాటు కూడా పుడుతుంది కదా, గగురుపాటు అంటే ఇలా హెయిర్ లేస్ నించుంటుంది కదా, సో దీన్ని అయితే గూస్ బంప్స్ అంటారు. గూస్ బంప్స్. మనకి ఎండాకాలంలో ఎలా అయితే ఏసీలో అలా కూర్చోవాలనిపిస్తుందో అలా మనకి చలికాలంలో ఎండ కాచుకోవాలనిపిస్తుంది. సో ఇలా ఎండ కాచుకోవడాన్ని బాస్కింగ్ ఇన్ ద సన్ అంటారు. బాస్కింగ్ ఇన్ ద సన్. ఐ విష్ ఐ కుడ్ బాస్క్ ఇన్ ద సన్ అంటే ఎండ కాచుకుంటే ఎంత బాగున్ను అనిపించడం. నెక్స్ట్, చలికాలంలో అందరికీ నచ్చేది చలిమంట. చలిమంటనైతే బాన్ ఫైర్ అంటారు. ఇలా చలిమంటే కాకుండా మనం క్యాంప్స్ వెళ్ళేటప్పుడు పెద్ద సెట్టింగ్ చేస్తారు కదా, సో దాన్ని అయితే క్యాంప్ ఫైర్ అంటారు. క్యాంప్ ఫైర్. నెక్స్ట్, చలి ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో లైక్ మన ఇండియాలో అయితే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, సో ఇలాంటి ప్లేసెస్ లో అయితే వాళ్ళకి మంట పెట్టుకోవడానికి స్పెషల్ గా ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ అయితే ఫైర్ ప్లేస్ అంటారు. ఫైర్ ప్లేస్. చేతులు కాచుకోవడాన్ని వామ్ హ్యాండ్స్ అంటారు. వామ్ హ్యాండ్స్. ఐ వుడ్ లవ్ టు వామ్ మై హ్యాండ్స్ బై ద బాన్ ఫైర్ అంటే నాకు చలిమంట దగ్గర చేతులు కాచుకోవడం అంటే చాలా ఇష్టం అని. బాగా చల్లగా ఉన్న ప్లేసెస్ లో మన నోట్లోంచి పొగొస్తున్నట్టు అనిపిస్తుంది కదా, దీన్ని అయితే బ్రీత్ వేపర్ అంటారు. బ్రీత్ వేపర్. ఐ కెన్ సీ మై బ్రీత్ వేపర్ డ్యూ టు కోల్డ్ అంటే నా నోట్లోంచి వచ్చే ఆవిరి చలి వల్ల నాకు కనిపిస్తుంది అని. నెక్స్ట్, మనకి చలికాలంలో పొద్దున్నే గడ్డి మీద, ఆకుల మీద, మన సీట్ కవర్స్ మీద, విండో గ్లాసెస్ మీద చిన్న చిన్న డ్రాప్స్ ఆఫ్ వాటర్ కనిపిస్తుంది కదా, ఈ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని డ్యూ అంటారు. డ్యూ. అలాగే పొగమంచుని ఫాగ్ అంటారు. ఫాగ్. బాగా చలిగా ఉన్నప్పుడు, అది మోస్ట్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొగలా పేరుకుపోయి మనకి ముందో కనిపించదు కదా, సో ఈ పొగమంచుని ఇంగ్లీష్ లో ఫాగ్ అంటారు. ఫాగ్. బాగా ఎయిర్ పొల్యూషన్ ఉన్న సిటీస్ లో ఈ ఫాగ్, ఈ పొగమంచు, అక్కడ ఉన్న డస్ట్ ఇంకా మబ్బులా పెరిగిపోతుంది. దీన్నైతే స్మాగ్ అంటారు. స్మాగ్. మోస్ట్లీ ఢిల్లీ సిటీ అయితే ఎవ్రీ ఇయర్ స్మాగ్ తో ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ చలికాలంలో మనకి బాగా వెచ్చదనం ఇచ్చేవి దుప్పట్లు, రగ్గులు. దుప్పట్టు అయితే బ్లాంకెట్ అంటారు, రగ్గునైతే క్విల్ట్ అంటారు. క్విల్ట్. నెక్స్ట్, మనం ఈ చలికాలంలో స్వెటర్స్ కూడా వేసుకుంటాం కదా, ఈ స్వెటర్ అయితే జంప్ ఓవర్ అండ్ పుల్ ఓవర్ అని కూడా అంటారు. ఐ హోప్ నేను వింటర్ వొకాబులరీ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయిపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.